హాయ్ ఫ్రెండ్స్, మన మాట ఫ్రెండ్స్, మనిషి అనుకున్న స్థాయికి ఎదగవచ్చు. మనిషికి పట్టుదల ఉండాల. మనం అనుకున్న సాధించరాక వదలొద్దు. నేను వీడియోలు చేయాలని నా మనసులో ఉంది, వీడియోలు చేస్తున్నా. వాడు డబ్బు సంపాదించాలని ఆశ ఉంది, డబ్బు సంపాదిస్తాడు. వాడు మందు తాగాలని షోకు ఉంటుంది, మందు తాగుతాడు. ఓ అమ్మాయిలను పటాయించాలని ఉంటాడు, వాడు అమ్మాయిలను పటాయిస్తాడు. అంటే ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అట్లా నీకేదో పట్టుదల ఉండాలా. అరే నేను చదివి బాగుపడాలా, నేను చదివి మా తల్లిదండ్రులను నేను బాగు చేయాలా, సమాజానికి నువ్వు ఉపయోగపడాలా అని చదువుకుంటే పైకి వస్తాడు. పట్టుదలతో విధనే అది సాధిస్తాడు. ఏం సరే పట్టుదల ఉండాలా. మనిషికి అనుకున్నది సాధిస్తాడు. ఎందుకురా పై నీకు ఈ వయసు వచ్చింది, నువ్వేం సాధిస్తావురా అంటే ఫస్ట్ వాడు సాధనకి సాధగాకనే మనకు చెప్తున్నాడు. సాధించడానికి వయసుతో సంబంధం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీకు పట్టుదల ఉందా లేదా, అనుకున్న దాన్ని సాధిస్తావు. నీకు ఆకలిని అయితేనే కదా, ఆకలి అయితేనే కదా అన్నం తింటావు. ఆకలి కానీ అన్నం తినవు కదా. అట్లనే మనిషి నేను తలవారు తింపడం నేర్చుకోవాలి. అది మనసులో ఉందనుకో, పట్టుదల ఉందనుకో, నువ్వు సాధిస్తావు. నాకెందుకులే అంటే నువ్వు నేర్వలేవు. అని నువ్వు చదువుకొని నువ్వు పాస్ కావాలని నీకు పట్టుదల ఉందనుకో, మంచి చదువుకొని రాత్రి చదివి పాస్ అవుతావు. అదే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, గాలి తిరుగు దిగి ఫెయిల్ అవుతావు. అవునా కదా? మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కొన్ని మనము సాధించరాక ఎవరికి చెప్పొద్దు. చెప్తే పని కావు. చెప్పి చేస్తే కొన్ని పని కావు. చెప్పకుండా చేస్తే పని అవుతాయి. అది ఏందో కొందరికి నజర్ బంద్ అయిపోతుంది. నేనైనా సరే ఏదైనా చెప్పి చేసిన అనుకో అది పని కాదు, ఫెయిల్ అయిపోతుంది. చెప్పకుండా చేసిన అనుకో అది పాస్ అవుతుంది. అది నాది పద్ధతి. కొందరికి అట్లనే ఉంటుంది. ఏంటంటే మనం ఏదో మనం పైకి వస్తున్నామంటే మన పక్కోడు ఏడుస్తాడు. అది వీడు పైకి వస్తున్నాడు, మనని తొక్కేస్తాడేమో, మళ్ళీ ఏమైపోతామేమో అని ఉంటుంది. వానికి చేత కాదు, వాడు బాగుపడాడు, మనం బాగుపడతాడు, ఏడుస్తాడు. అందుకే ఏదైనా నువ్వు సాధించాలంటే ఎవరికి చెప్పకు, మనసులను దాచుకొని సాధించినాక చెప్పు. ఇంకోటి ఏంటంటే నీ లోపల పట్టుదల ఉండాలా. అరే నేను చదివి పాస్ అవుతా అని లోపల పట్టుదల ఉండి ఇంట్రెస్ట్ పెట్టి చదివితే నువ్వు పాస్ అవుతావు. ఏం లేదులే అని టైంపాస్ నువ్వు చదివినావు అనుకో ఫెయిల్ అవుతావు. ఏదైనా సరే ఆకలి అయినప్పుడు అన్నం తినాలా, ఆకలి కానప్పుడు అన్నం తింటే అరగదు. అందుకే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయిస్తాడు చూడు, దాన్ని సూర్యోదయం అంటారు. చంద్రుడు ఉదయిస్తాడు చూడు, చంద్రోదయం అంటాడు. నీకు ఒక ఆలోచన వస్తుంది చూడు, ఆ ఆలోచనతోటి నీకు ఏదైతే నీ ఆలోచన వస్తుందో దానితోటే జ్ఞానోదయం అంటారు. ఆ జ్ఞానోదయంతో నువ్వు అనుకునేది సాధించాలా. పట్టుదల దాన్ని నీకు వచ్చిన ఆలోచన మెదడుకు మేత శేనుగు కంచ ఉండాలని మా సార్ చెప్పేవాడు. అందుకే నీ మెదడుకు అప్పుడప్పుడు మేత పెట్టాలా, ఆలోచన పెట్టాలా, అప్పుడప్పుడు దీనికి పని చేస్తుండాలా. మనకు దేవుడు ఈ గూగుల్ కూడా పనిచేయదు, అంత పెద్ద మైండ్ ఇది. దీని మైండ్ తోటి నువ్వు అనుకునేది ఏదైనా సాధించవచ్చు. నువ్వు అనుకునే అన్నీ నెరవేరుతాయి. ఈ మైండ్ని ఉపయోగించాలా. ఖాళీగా సైలెంట్గా పెడితే మొద్దు బారిపోతుంది. అందుకే మెదడుకు మేత శేనుకు కంచ ఉండాలి అని ఒక మా ఉపాధ్యాయుడు చెప్పినుండే. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నా భాష? ఫ్రెండ్స్, కొందరు ఏం చేస్తారు తెలుసా, పిల్లలు కాలేజీకి పోరంటే టైంపాస్గా పోయి వస్తాడు కాలేజీకి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి చదివిస్తే కాలేజీ పోయి రారంటే అమ్మాయిలని బీటు కొట్టడానికి పోతాడు. స్టేషన్లో పోయి కూర్చుంటారు. టైంపాస్గా థియేటర్లకు పోతారు, సినిమా చూడడానికి పోతారు, పార్కులకు పోతారు. టైం అంతా వేస్ట్ కదా. కష్టపడాలి, చదివిస్తుంటే మీరు చదువుకోవాలా. రేపు బాగుపడేది మీరే. మీరు గిట్ట చెడుదారిలో పోయిననుకో చెడిపోయేది మీరే. దోసాన్లనే మనం చెడిపోయేది, బాగుపడేది.
అందుకే మంచి దోస్తాన్ని చేస్తే బాగుపడతావు, చెడ్డ దోస్తాన్ని చేస్తే చెడిపోతావు. మిత్రమా, మంచి స్నేహం చేయి, చెడు స్నేహం చేయకు. ఈ చెవు నుంచి చెడు విని ఈ చెవు నుంచి వదిలేయి. అంతేగాని తాగుబోతులు ఏంటో తిరిగితే తాగుబోతు అలవాట్లు వస్తాయి. అందుకే మంచోళ్ళ దోస్తాన్ని చేయండి. చదువు బాగా చదువుకునే తోటి చదువు బాగా చదువుతారు వాళ్ళతో దోస్తాన్ని చేయండి. మంచి తెలివి ఉన్న వాళ్ళతో దోస్తాన్ని చేయండి. అవారాగాళ్ళతోటి దోస్తాన్ని చేస్తే అవార అలవాట్లు వస్తాయి. ఉదాహరణ గంజావడం తాగినాడు అనుకో, వానికి అదే అలవాటు వస్తుంది, పక్కన కూడా అదే షోక్ వస్తుంది. అమ్మాయిల షోక్ ఉంది, బీటు కొట్టేటోడు ఉన్నాడు అనుకో, ఆ నెమ్మది తిరిగితే అయ్యే అలవాట్లు వస్తాయి. మంచిగా చదువుకున్న నెమ్మది తిరిగినావు అనుకో, అదే మైండ్ వస్తుంది నీకు. నీ కానే ఉంది, నువ్వు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా నువ్వే నీ ప్రశ్న నీకేసుకోవాలా, నువ్వే గెలవాలా, ముందుకు సాగుతూ పోవాలా, అనుకునేది సాధించాలి. దానే పట్టుదల అంటారు. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock లేచి తయారవుతుంటే ఇక బుక్కులు చేతిలో పట్టుకొని 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే చదువుకోనికి. పోనీకి 4 కిలోమీటర్, రానికి 4 కిలోమీటర్, 8 కిలోమీటర్. మధ్యాహ్నం అన్నం ఉండకపోవు, చాలా పొద్దున తినిపోతే మళ్ళీ సాయంకాలమే మధ్యాహ్నం అన్నం ఉండకపోవు. అట్లా కష్టపడ్డాం. ఇప్పటివల్ల గీ నుంచి కాడపోయి కొత్తిమీర కట్టదేరంటే నాకు కాలు గుంజుతున్నాయి అంటారు. ఓ నీళ్ళ మీద తీసుకుపడబెట్టరంటే నాకు కాలు గుంజుతుంది అంటారు. ఇప్పటివాళ్ళు పూరలు చేతనైతే లేదు. మేము అప్పటి కాలంలో 8 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, పోనీకి 4, రానికి 4, అంటే 8 కిలోమీటర్లు నడుస్తుంటే ఇప్పటికీ మేము నడుచుకుంటూ తిరుగుతాం. ఇప్పటివాళ్ళు బండ్లు ఉంటేనేమో పోతారు, బండ్లు లేకపోతేనేమో కూల పడతారు. సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఆ కళ్ళన్నీ మబ్బు అవుతాయి. సెల్ ఫోన్ కూడా ఎక్కువ చూడకండి, కళ్ళు మబ్బు అవుతాయి. మంచిగా మంచి వీడియోలు చూడండి, కానీ చెడు వీడియోలు చూడకండి. ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం గలీజ్ వీడియోలు వస్తున్నాయి. అన్నీ బట్టలు ఇప్పినట్టు మాట్లాడుతున్నారు, బట్టలు ఇప్పినట్టు చూపిస్తున్నారు. అయ్యో, అన్ని చండాలంగా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. దయచేసి ఈ కళ్ళతో మంచి చూస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడు చూస్తే చెడ్డ అలవాట్లు వస్తాయి. దయచేసి మీరు మంచి వీడియోలు చేయండి, కానీ చెడ్డ వీడియోలు చూడకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? బచ్పన్ చిన్నతనంలో ఉన్నంత సుఖం, కాలేజీలో ఉన్నంత సుఖం, పెళ్లి కాని రోజులు ఉన్న సుఖం మళ్ళీ రాదు. మనం చదువుకునే రోజులల్లా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటాం కదా, అప్పుడు నా ఎంజాయ్ అలా ఉంటుంది. మళ్ళీ కాలేజీకి పోతాం చూడు, అప్పుడు ఆ ఎంజాయ్ అలా ఉంటుంది. మళ్ళీ పెళ్ళి కాదు చూడు, అప్పుడు ఆ ఎంజాయ్ ఉంటుంది. పెళ్ళి అయిందనుకో సుమా, ఇక నీకు స్టార్ట్ అయినట్టే ఇక మహాభారతం అన్నాడు. ఇక ఏదో బాధలు అన్నీ స్టార్ట్ అయితే ఇక అన్నీ అనుసే ఇక స్టార్ట్ అనమాట. అంటే మీకేం భయపెడతలేను, చెప్తున్నా. ఇగో శ్రీరామునికే తప్పలేదు బాధలు, మనమెంత. కానీ చెప్తున్నా ఏంటంటే, మంచి దారిలో పోండి, చెడు దారిలో పోకండి. ఏదైనా మీరు సాధించాలంటే పట్టుదల పెట్టండి. నేను ఇది సాధించరాక వదలను, ఇది చదివి పాస్ అయ్యారాక నేను వదలను, నేను అనుకునే సాధించాక నేను ఇడవను అని మీ లోపల పట్టుదల ఉండాలి. నీ పట్టుదలనే, నీ ఆలోచనే నీకు తొలిమెట్టు. నువ్వే హీరో, నువ్వే అన్నిటికీ నువ్వే. ఎవడో నీకు సలహా చెప్పే అవసరం లేదు. నీ మాటలే నీకు సలహా చెప్తే దాని ప్రకారం చేయాలనుకునే సాధించుకోవాలా. ఎవరి మాటలు ఉండకు, నువ్వు చెడిపోతావు. ఎందుకంటే నువ్వు బాగుపడుతున్నావు అంటే ఆయన కన్నూరు బాబు, ఎదుటోడు, పక్కోడు, ఎందుకురా ఇప్పుడు, ఎందుకురా మనకెందుకురా అవన్నీ, ఈ వయసులో అవసరమా, అది ఇది అంటారు. వాడు చేయడు, నేను చేయనీయడు. వయసుతో సంబంధం లేదు. నీ మనసులున్న మాటతో నువ్వు అనుకునే సాధించుకోవాలా, అంతే. అంతేగాని ఎవరితోటో నీకు లెక్క పెట్టుకోకు. నీకు ఆకలి అయితే నువ్వు తినాలి, కానీ నీకు ఆకలి అయితే వాడు తింటే నీకు ఆకలి తీరదు. నీ ఆకలి నువ్వే తీర్చుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి అర్థమైతే. ఫ్రెండ్స్, నాకు ఈ యూట్యూబ్ నాలెడ్జ్ లేదు. యూట్యూబ్లో ఏదో టైంపాస్గా నేను టిక్ టాక్ చేసేవాడిని, తర్వాత మోజు ఫేస్బుక్ చేసేవాడిని.
తర్వాత ఈ యూట్యూబ్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇక ఏదో నేను అప్పుడు ఎక్కువ సినిమా పాటలు చేసేవాడిని. సినిమా పాటలు, కృష్ణ పాటలు, సోన్ బాబు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఇలాంటి సినిమా పాటలు దాని మీద సాంగ్ మీద చేసేవాడిని. నాది ఇంకో ఛానల్ ఉంది, గణేష్ కుమారే 7108. దాంట్లో మొత్తం డ్యాన్స్ పాటలు ఉంటాయి. అయితే దాంట్లో నాకు మంచిగా అనిపించలే, దాంట్లో కాపీరైట్ వస్తున్నాయి అన్నీ. వద్దని మానేసి ఇది గంటరాజు ఆల్ ఇన్ వన్ పెట్టుకొని దీంట్లో చేస్తున్నా. దీంట్లో నాకు జీరో నాలెడ్జ్ ఉంది ఫ్రెండ్స్, జీరో నాలెడ్జ్. దాంట్లో నాకు 4,000 ఉంది, అంటే 4,040 సబ్స్క్రైబర్ ఉన్నారు వేరే ఛానల్లో. దీంట్లో లేరు. ఏదో ఒక టైంపాస్గా చేస్తున్నా, ఏదో పోనీ అని చేస్తున్నా, అనుకునేది సాధించేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కూడా నాకు 2,500 సబ్స్క్రైబర్ వచ్చేసినారు. ఏదో టైంపాస్గా పెట్టినా వచ్చేసినారు దీంట్లో కూడా సబ్స్క్రైబర్. కానీ ఫ్రెండ్స్ వాచ్ టైం పెంచండి, వాచ్ టైం వస్తలేదు. జర నన్ను డెవలప్ చేయండి. మీకోసమే ఈ అడవుల పోని చెట్ల పోని తీస్తున్న పాములు. మొన్న ఇక్కడ రీల్స్ చేస్తున్నా, నాగమ్మ తిరుగుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ పాములన్నాక, తేలన్నాక, వానన్నాక, ఎండనక మీకోసం కష్టపడుతున్నా. ఒక్క లైక్ కోసం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుకున్న గమ్యానికి చేరుకోండి. ఎవరి మాట వినకండి, మీ కోరిక మీరు నెరవేర్చుకోండి. మీ పట్టుదలతోటి మీరు సాధించండి. మీకు మీరే హీరో. ఎవరు చెప్పిన మాట వినకండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు అనుకున్న సాధించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.